DTVకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 కోట్ల సహాయం ఆదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఐ రామకృష్ణ డిమాండ్. ధనవంతుల అక్రమ నిర్మాణాలు కూల్చివేసే ధైర్యముందా? హైడ్రాను నిలదీసిన హైకోర్టు. గెలిచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. వైసీపీ నాయకులను వేధించాం తప్ప మాజీ మంత్రి ఆర్కే రోజా. 100 కోట్ల సహాయం అదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నేను డిమాండ్ చేస్తున్నా, ఆదాని మీద ఎలాంటి ఆధారాలతో, సాక్ష్యాలతో ప్రధాని మోదీ జేపీసీ వేయాలో దేశ ప్రజలు ముందే చెప్పాలి. భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆదానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు ఆదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తిరిగి వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎన్నికలకు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, జీవో లేదని వాలంటీర్లను కొనసాగించలేమని చెప్పడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నాను. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డు లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే, అదే ఇది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు.
పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగలే, లేదంటే వాళ్ళకేం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో వారు ఏం చేశారో చెప్పాలంటే వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడమే అని, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమీ లేవని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఈవీఎంలను మేనేజ్ చేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. నాగర్ కర్నూల్ దోమలపెంటలో కటకం మహేష్, నాగలక్ష్మిలు ఇంటిని నిర్మించుకుని చాలా ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అందులో చిన్న కిరాణా దుకాణం నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే అక్రమ నిర్మాణం అంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూల్చివేయడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేత చేపట్టారంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులుండగానే ఇంటిని కూల్చేయడంతో మహేష్, నాగలక్ష్మిలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో నిర్మాణ పంచాయతీ కార్యదర్శి సొంత ఖర్చుతో పునరుద్ధరించుకోవాలని, పరిహారం, శిక్ష గురించి తర్వాత పరిశీలిస్తామంటూ విచారణ వాయిదా వేసిన కోర్టు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. దీంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తోంది. తీరం వెంబడి 30 నుండి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని పాత 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకుల్లో షార్ట్ సర్క్యూట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంకులోని ఆయిల్ కొట్టే పైప్ లో వచ్చి మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. మంటలు అధికంగా వ్యాపించడంతో సిబ్బంది పరుగులు పెట్టారు. మంటలు అధికంగా కావడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నౌకదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం ఉద్దేశించిన ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. సహచర నటిని వేధించినట్టు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ యూట్యూబర్ బెహరా ప్రసాద్ పై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ ను కోర్టుకు హాజరుపరచగా కోర్టు అతనికి 15 రోజుల డిమాండ్ విధించింది. మోండా మార్కెట్ లో ఉదయం పూజా సామాగ్రి దుకాణంలో ఉదయం 4 గంటలకు ఏర్పడిన మంటలను 3 ఫైర్ ఇంజన్లతో ఆర్పివేయడం పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే 4 దుకాణాలకు మంటలు వ్యాప్తి చెంది భారీ ఆస్తి నష్టం సంభవించింది. చాలా మంటల నుండి నిప్పు రవ్వ పడి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం పగటిపూట జరిగి ఉంటే భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు తెలిపారు. ఫైర్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ మాకు సమాచారం అందిన 5 నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నట్టు తెలిపారు. 5 దుకాణాలలో మంటలు ఏర్పడ్డాయని చెప్పారు. చాలా ఇరుకైన ప్రాంతం కావడంతో మంటలు ఆర్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. మార్కెట్లో ఒక 5 షాప్స్కి ఫైర్ అయింది. దీంట్లో 3 కొబ్బరి బండ షాప్ ఉంది, ఒక పేపర్ ప్లేట్ షాప్ ఉంది, ఒకటి కిరాణా షాప్ ఉంది. ఇది 5 షాప్స్లో ఫైర్ అయింది. ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్. కాజ్ ఆఫ్ ఫైర్ ఐ థింక్ ఎలక్ట్రిక్ ఆరిజిన్.
Lost particulars under investigation. No casualties and no injuries in this fire. Any fire engines? 3 fire engines. 3 fire engines attend to fire. First Secunderabad, Snarikal, and Gandhi outpost water close operation. ఏంటంటే మెయిన్ రోడ్ మీద బండి నిలబడి అక్కడి నుంచి హౌస్ పైప్ వేసిన హౌస్ పైప్ వేసి ఫైర్ స్పాట్కి రీచ్ అయినా. చాలా కంజెస్టెడ్ ఏరియా ఇది, కొద్దిగా సందం ఉంది. ఇక్కడ వాళ్ళు మాకు కంట్రోల్ రూమ్కి మెసేజ్ ఇచ్చిన, ఫోన్ చేసిన ఇట్లా ఫైర్ అవుతుంది అని. అప్పుడే మాకు ఫైర్ కాల్ వచ్చిన కంట్రోల్ నుంచి 5 minutes మేము రీచ్ అయినాం ఫైర్ స్పాట్. సంగారెడ్డి జిల్లా పటంచర్ పోలీస్ స్టేషన్ పరిధి చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పటంచర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 8 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది సబ్ కానిస్టేబుల్స్, స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో గట్టి బందోబస్తు మధ్య నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో వారిని వారి ఆధార్ కార్డుతో వారి ప్రొఫైల్ తనిఖీలు చేశారు. ఈ కర్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలాంటి నేర సంబంధిత అవకతవకలకు పాల్పడ్డ ఎవరైనా పాత నేరస్తులు ఉన్నా వాళ్ళను బైండ్ ఓవర్ చేయడము. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 60 బైకులు, 3 కార్లు, 10 ఆటోలు సీజ్ చేశామని డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ చిట్కూలు వడ్డెర బస్తీ కాలనీలో సిసిపి అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే సంగారెడ్డి నుంచి కూడా స్పెషల్ పార్టీ, మరి ప్లస్ మా డివిజన్ ఫోర్స్ అంతా ఒక 8 మంది ఎస్ఐలు, ఒక 8 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 మంది ఎస్ఐలు, ఒక 100 మంది కానిస్టేబుల్స్ తోటి ఈ కార్డన్ సర్చ్ కూడా అంటాం దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్, అంటే నేరాలు జరగకుండా ఎవరైనా ఇక్కడ నేరస్తులు కానీ ఉన్నట్టయితే వాళ్ళు మనము గుర్తించడం కోసమని, అదేవిధంగా వెహికల్స్ కానీ ఇల్లీగల్ వెహికల్స్ కానీ, అంటే డాక్యుమెంట్స్ లేకుండా కానీ మనం దొంగతనం చేసిన వెహికల్స్ కానీ ఉంటాయేమన్న ఉద్దేశంతో మనం చేసాం. దానిలో భాగంగా ఒక 70 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 60 మోటార్ సైకిల్స్ ఉన్నాయి, ఒక 3 కార్సు, ఒక 10 ఆటో అండ్ ఏసీస్ కలిపి ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించడానికి వ్యతిరేకిస్తూ నాంపల్లిలోని జనసమితి కార్యాలయం ముందు అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసిన తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు. భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన హోంమంత్రి పదవిలో ఉండి అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటు. అగ్రకుల అహంకారంతో అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోదీ వెంటనే హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తప్పించాలి. అమిత్ షా భారత ప్రజలకు, అంబేద్కర్ కు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే, రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే, భద్రం చేయాలి అమిత్ షాను మంత్రివర్గం నుంచి, భద్రం చేయాలి అమిత్ షాను మంత్రివర్గం నుంచి, భద్రం చేయాలి అమిత్ షాను మంత్రివర్గం నుంచి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని. అహంకారి అమిత్ షా రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. అమిత్ షా డౌన్ డౌన్, 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 ఫోటోగ్రాఫర్ డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్.
రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే ఐఎస్ సదన్ పిఎస్ పరిధిలో ఉన్న మదనపేట చౌరస్తాలో ఉన్న వుడ్ వర్క్ అండ్ వెల్డింగ్ షాప్లలో మంటలు ఎగిసిపడ్డాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి వచ్చిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మదనపేట తిరిగి దగ్గర ఫైర్ అవుతుందని మెసేజ్ రావడానికి మలకపేట ఫైర్ వెహికల్ టర్న్ అవుట్ అయింది. ఇక్కడ సిచ్యువేషన్ చూసి అదర్ 3 ఫైర్ స్టేషన్ నుంచి వెహికల్స్ తెప్పించడం జరిగింది. మొగలపుర, కత్పుర, ముస్లింబాద్. ప్రజెంట్ అయితే ఫైర్ కంట్రోల్లో ఉంది. ఫైర్ గల కారణం షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము. లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ఎస్టిమేషన్ మొత్తం ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు అంచనా కట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఫైర్ కంట్రోల్లో ఉంది. 4 బళ్ళు టర్న్ అవుట్ అయ్యాయి. మలకపేట, ముస్లింబాద్ అండ్ చంద్రాయనగూడ. 4 గంటల 30 నిమిషాలు మనకు ఫైర్ కాల్ వచ్చింది. 4 గంటల 35-40 నిమిషాలు కానీ మొదట మలకపేట బండి వచ్చింది. ఇక్కడ ఫైర్ అందుబాటు లాస్ అండర్ ఎస్టిమేషన్ ఇప్పుడు చెప్పలేము. కంట్రోల్ అయిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి ఎంత అవుతుందని చెప్పి కూడా షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం. ఎర్లీ అవర్స్ కదా షార్ట్ సర్క్యూట్. मेरा नाम अंजू रेड्डी है, फायर स्टेशन इंचार्ज ऑफिसर, फायर स्टेशन मलकपेट से बात कर रहा हूँ। 4:30 बजे को फायर कॉल आया, हमारा फायर कंट्रोल रूम से आया। आने के बाद हमारा गाड़ी पहले टर्न आउट करके इधर आया। होने के बाद देखे तो पूरा ज़्यादा फायर दिख रहा है तो 4 और 3 गाड़ी को मंगाया। पूरा 4 गाड़ी को पूरा मिलके काम करे। अभी पूरा कंट्रोल हो गया। अभी लास्ट भी अंडर इन्वेस्टिगेशन में है। कितना लॉस हो गया हमको अभी नहीं मालूम सकते। और शॉर्ट सर्किट पे सोच रहा हूँ, फिर बाद में इन्वेस्टिगेशन में मालूम होता। टोटल कितनी गाड़ियाँ लगी? 4 गाड़ी आया, हमारा गाड़ी मिलके 4 गाड़ी आया। इधर किधर से आया? एक मलकपेट का है, बाकी चंद्रायनगुट्टा और मुगलपुरा और मुशीराबाद का गाड़ी आया। 4 गाड़ियाँ मिलके पूरा काम कर गया। सबका नाम क्या था? सुपर फाइन नाम बोल के है। हमारा EDF साहब आया, षणमुखराव साहब सारू सुपरवाइजर्स में पूरा का लोगों को काम करके आया। और मुगलपुरा स्टेशन फायर ऑफिसर GV रेड्डी साहब भी आया, जी वेंकट रेड्डी साहब भी पूरा काम मिलके काम कर रहे हैं। ठीक है, लॉस कितना हुआ? अभी बोलने की नहीं है, कई को बोले तो पूरा कितना होगा हमको भी नहीं मालूम होता ना। देख पूरा काम होने के बाद बोलेंगे। ఇది ఈనాటి ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి న్యూస్.